ఒక చిన్న చాయ్ వాలాగా తన జర్నీని స్టార్ట్ చేసి ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఎదిగిన నరేంద్ర మోదీ గారు కానివ్వండి, వాళ్ళందరూ మనలాంటి నార్మల్ పీపులే. ఒక స్టూడెంట్ లైఫ్లో ఎంతో ప్యాషన్తో కష్టపడి వాళ్ళందరూ ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఫెయిల్యూర్స్ని ఎదుర్కొని, లెక్కలేనన్ని ఫెయిల్యూర్స్ని ఎదుర్కొన్నా కూడా వాళ్ళ జర్నీని ఆపకుండా ఒక కమిట్మెంట్తో, ఒక ప్యాషన్ తోటి, అన్నిటికంటే ముఖ్యంగా ఒక డెడికేషన్ తోటి ముందుకెళ్లారు కాబట్టే దే ఆర్ వాట్ దే ఆర్ టుడే. ఎన్టీఆర్ వాజ్ నాట్ ఎ బార్న్ లెజెండ్. Virat Kohli was not a born captain. PV Sindhu was not a born champion. They have not stopped in their journey. That's what made them what they are. So I request all the students here, ఈ రోజు మీరు ఏదన్నా ఇక్కడ నుంచి టేక్ అవే తీసుకున్నారు అంటే, ఫెయిల్యూర్స్ రాకపోతే మన లైఫ్లో మజానే ఉండదు. అంత స్మూత్ రోడ్ మీద వెళ్తే మనకే బోర్ కొట్టేస్తుంది కొంతసేపటికి. ఫెయిల్యూర్స్ ఆర్ వాట్ టీచర్స్ యూ హౌ టు లివ్ యువర్ లైఫ్, how to lead your life with so much courage. So failures ఎన్నొచ్చినా కూడా కీప్ ట్రయింగ్. మీరు ఒక పాట పాడినప్పుడు ఎదుటివాడు ఫస్ట్ చెవులు మూసుకోవచ్చు, రెండోసారి మీరు ప్రయత్నిస్తూనే ఉండి చక్కగా పాట పాడితే అదే వాళ్ళు మీ కన్సర్ట్కి టికెట్ కొనుక్కొని వస్తారు. సో నెవర్ స్టాప్. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లాంగ్వేజ్లో చెప్పాలంటే, లైఫ్ అంటే ఒక యుద్ధం, గెలవాలంటే గట్టిగా ఫైట్ చేయాలి. So students, are you ready to fight? I cannot hear. Are you ready to fight? Yes. మీకు అసలు డేరింగ్ అండ్ డాషింగ్ ఎలా ఉండాలంటే, మగధీరలో రామ్ చరణ్ చెప్తాడు కదా, ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు అన్నట్టుగా అంత గట్టిగా, అంత దృఢంగా మీరు ఉండాలి. అంత స్ట్రాంగ్గా మీ కాన్ఫిడెన్స్ ఉండాలని కోరుకుంటూనే, ఆల్ ద పేరెంట్స్ హియర్, ఐ వాంటెడ్ టు లెట్ యూ ఆల్ నో దట్ స్టూడెంట్స్కి మీరే చాలా పెద్ద స్ట్రెంగ్త్. వాళ్ళకి బయట నుంచి ఎవరో బూస్ట్లు ఇచ్చో, హార్లిక్స్లు ఇచ్చో, స్కూల్లో టీచర్స్ ఇచ్చేదానికంటే యు ఆర్ దేర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. మీరు వాళ్ళకి ఇచ్చే కాన్ఫిడెంట్, నువ్వు హీరోవిరా, నువ్వు లీడర్విరా, నువ్వు ఛాంపియన్విరా, నువ్వు బెస్ట్ సింగర్విరా అంటే చాలు. బయట వరల్డ్ మొత్తం ఏమన్నా కూడా దే విల్ ఫీల్ కాన్ఫిడెంట్. నెవర్ లెట్ యువర్ చైల్డ్ డౌన్ అండి. అదొక్కటే నేను రిక్వెస్ట్ చేస్తాను. టుడే వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, మై ఫాదర్ హ్యాస్ ఆల్వేస్ టోల్డ్ మీ, బయట ఎవరు నన్ను ఎలా చూసినా యు ఆర్ ఏ లీడర్, యు ఆర్ ఏ లీడర్ అన్న మాట నాకు బ్రెయిన్లోకి, సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోబట్టే ద జర్నీ హ్యాస్ టర్న్ ద సేమ్ వే. సో రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు బి ది స్ట్రెంగ్త్ బిహైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సారీ, ఆల్ ద పేరెంట్స్. అండ్ ఆల్సో పేరెంట్స్, ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ you are the child's first teacher and the teachers are the second parents. ఇంట్లో మీరే మీ పిల్లలకి మొదటి గురువు, అండ్ టీచర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరే వాళ్ళకి సెకండ్ పేరెంట్స్. మీ పిల్లల్ని ఎంత శ్రద్ధగా అయితే చూసుకుంటారో, మీ పిల్లల్ని లైఫ్లో నిజంగా మీరు ముందుకు తీసుకెళ్లాలంటే ఎలాంటి లెసన్స్ అయితే నేర్పిస్తారో, రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ టు కన్సిడర్ ద స్టూడెంట్స్ యాజ్ దేర్ చిల్డ్రన్. మీ అందరూ కలిసి మీ పిల్లల్ని మార్కుల కోసమో, ఎగ్జామ్స్ కోసమో ప్రిపేర్ చేయొద్దండి. లెట్ దెమ్ బీ రెడీ టు ఫేస్ ఎనీ ఛాలెంజ్ ఇన్ దేర్ లైఫ్. అండ్ టు కంక్లూడ్, మన జీవితంలో స్టూడెంట్స్ ఏ స్టేజ్కి వెళ్ళినా, ఎంత సక్సెస్ వచ్చినా కూడా మనల్ని కన్న అమ్మ నాన్నని, మనకి జన్మనిచ్చిన మాతృభూమిని ఎప్పుడూ మర్చిపోవద్దు. భారతదేశం లాంటి పుణ్యభూమిలో పుట్టడం అనేది మనం అందరం చేసుకున్న అదృష్టం. సక్సెస్ అంటే కేవలం మనం సాధించేది కాదు, మన దేశానికి తిరిగిచ్చేదే అసలైన సక్సెస్. మీ అందరు కూడా, ఇందాక నేను చూశాను చాలా బ్యూటిఫుల్గా మీ అందరూ ఆర్ఫనేజ్లోకి వెళ్ళి, ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వెళ్ళి వాళ్ళతో కనెక్ట్ అవ్వడం అనేది చాలా బ్యూటిఫుల్ ప్రాక్టీస్ విచ్ ఇస్ స్టార్టింగ్ రైట్ ఫ్రమ్ ద స్కూల్. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, సక్సెస్ అవ్వడం అంటే మీరు ఎంత మనీ సంపాదించారు అన్నది కాదు, దట్ డజంట్ డిఫైన్ యువర్ సక్సెస్. మీరు మీ బర్త్డేస్ ఆర్ఫనేజ్లో చేసుకోవడం కానివ్వండి, ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వెళ్ళి అవ్వతాతలకి మేమున్నామన్న ఒక చిన్న భరోసా ఇవ్వడం కానివ్వండి, మీకు చిరునవ్వుతో చిన్న సహాయం చేయడం కానివ్వండి, రోడ్డు మీద ఒక చిన్న పేపర్ కూడా పడనివ్వకుండా మన దేశం గురించి బాధ్యత తీసుకోవడం కానివ్వండి. స్టాండ్ ఫర్ అవర్ నేషన్. లెట్ us ఆల్ బిల్డ్ అవర్ నేషన్ వెరీ స్ట్రాంగ్. మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళకి వీసాలు ఇవ్వము అంటున్నారు. లెట్ us ఆల్ టుగెదర్ మేక్ సచ్ ఎ డిఫరెన్స్. ఇండియా వీసాల కోసం ప్రపంచం మొత్తం నిలబడే రోజు తీసుకొని రావాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. స్టూడెంట్స్,
Let us make Scott Spine proud, make your parents proud, make your teachers proud, make Vijayawada proud, and come back to the school not just as an alumni but as a chief guest. Thank you so much. Jai Hind, Jai Telugu Talli. Thank you so much, ma'am. And you really lit the stage.